కన్న కూతుర్ని నాకు అన్యాయం చేసిన అతనికి మీరు సాయం చేస్తారా? ఆయనకి ఊరికే ఏమీ కళ్ళు పోలేదు. తప్పుడు పనులు చేసినందుకే దేవుడు చూపు తీసేసి కళ్ళు లేని కబోదిని చేశాడు. షటప్ గీత. పిచ్చి పిచ్చి వాగుడు వాగితే పళ్ళు రాలగొట్టేస్తాను. ఆహాహాహాహా, ఎంత బాగా పాపని నీ దారిలో పెట్టుకున్నావే. ఏంటి పనులు? తప్పు కదా? చూసేవాళ్ళుడు, నీ కూతురు నన్ను ఎలా కొట్టిందో చూసావా? మరి పీప అమ్మని ఎలా ఏడిపించిందో చూడాడి. అందుకే కొట్టాను. మేమే వాళ్ళదల్లుడు, అది ఊరికే ఏడుస్తోంది. తను ఎందుకు ఏడుస్తుందో మీరు ఎలా ఏడిపిస్తారో ఆ మాత్రం తెలుసుకోలేని అమాయకుని కాదత్తయ్య నేను. నేను ఇంట్లో లేనప్పుడు ఇంటికి ఎందుకు వచ్చారో ముందా చెప్పండి. అది నీతో కాస్త మాట్లాడాలి. పెళ్లి గురించే కదా? నా మనసులో మాట ఇంతకు ముందే చెప్పాను. మళ్ళీ దాని గురించి మాట్లాడడానికి ఏమీ లేదు. వెళ్ళండి. మీరేంటి ఇలా వచ్చారు? అది బిజినెస్ విషయం గురించి. చూడండి, దయచేసి ఆఫీస్ విషయాలు అక్కడే మాట్లాడుకుందాం. వాటినింటి దాకా తీసుకురావద్దు. మీరు ఇలాంటి సంస్కారం లేని మనుషులతో తిరిగేట్టుంటే నాతో అన్ని బిజినెస్లు కట్ చేసుకోండి. అది ఇంట్లోంచి పోతే గాని ఈ ఇంటికి పట్టిన శని పోదు. ఛీ, పదవే పోదాం. అంజలి, ఆవిడ అన్న మాటలకి ఇంకా బాధపడుతున్నావా? మనం బెదిరే కొద్దీ బెదిరిస్తూనే ఉంటారు, బాధపడే కొద్దీ బాధ పెడుతూనే ఉంటారు. ఇది లోకం తీరు. ఇలాంటి వాళ్ళని పట్టించుకుంటే ఎలా అంజలి? మనం బతకాలి అంటే కొన్ని విని వదిలేయాలి, కొన్ని చూసి వదిలేయాలి. అందులో మొదటి స్థానం మా అత్తయ్యది. తేలుకొండి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఏదో రకంగా కాటు వెయ్యాలని చూస్తారు. నువ్వు ఏడిస్తేనే వాళ్లకు బలం, ఆ బలమే వాళ్ళకు ఆయుధం. కాబట్టి ముందు నీ కన్నీళ్లు బయటకు రాకుండా చూసుకో. ఇది నీ భవిష్యత్తుకు మంచిది. టేక్ కేర్. అమ్మా, ఏడవద్దమ్మా. ఈసారి ఆ పీప వస్తే రాయి తీసుకుని కొడతాను, సరేనా? అజిత్ గారు, అజిత్ గారు ఎక్కడ లేరేంటి? సార్, మీనా
రూమ్ లో ఉన్న పేషెంట్ ని చూసావా? లేదు, చూడలేదు. రూమ్లో లేడా? లేడు, అంతా చూశాను. కళ్ళు లేని మనిషి ఎక్కడికి వెళ్తాడు? వెతుకుదాం పదా. నువ్వు అటు వెతుకు, నేను ఇటు వెతుకుతాను. ఎక్కడైనా కనిపించాడా? ఎక్కడా కనిపించలేదు. మరేం చేద్దాం ఇప్పుడు? ఏంటి సిస్టర్ హడావుడిగా ఉన్నారు? ఏమైంది? మీ అన్నయ్యని మీరేమైనా బయటికి తీసుకెళ్లారా? నేను మా అన్నయ్యని తీసుకుని వెళ్ళడం ఏంటి? ఇప్పుడే ఇంటి నుంచి వస్తున్నాను. మీరే కదా చూసుకోవాలి. ఇంతకు ముందు వరకు ఇక్కడే ఉన్నారు. నేను డాక్టర్ గారు పిలిచారని వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి లేరు. అదేంటి సిస్టర్, మీరున్నారనే కదా నేను వెళ్ళింది. సింపుల్ గా కనిపించలేదని చెప్తున్నారేంటి? ఏంటి ఏమైంది? పేషెంట్ కనిపించట్లేదు డాక్టర్. పేషెంట్ కనబడకపోవడం ఏంటి? కనిపించట్లేదు డాక్టర్ గారు. మీరు పిలిచారని వచ్చాను. ఇంజెక్షన్ తీసుకుని వచ్చేసరికి కనబడలేదు. ఫస్ట్ మా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో వెతకండి. అసలే తనకి చూపు కూడా లేదు. అసలు బయటికి ఎలా వస్తాడు? అసలు ఎక్కడికి వెళ్ళాడు? హాస్పిటల్లో ఇంతమంది ఉండి మా అన్నయ్యని అలా ఎలా వదిలేశారు? వెంటనే సీసీ కెమెరాలు తీసి వెతికించండి. వెళ్ళండి. అలాగే డాక్టర్. హే బాబు, కళ్ళు కనిపించట్లేదా? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా ఏంటి? ఏమయ్యా, కళ్ళు కనిపించిన వాడివి ఎవరినైనా సాయం తెచ్చుకోవాలి, లేదా చేతికారైనా తెచ్చుకోవాలి. ఇలా మామూలుగా వచ్చేస్తే ఎలా? ఏదైనా గుద్దిందంటే ఏంటి పరిస్థితి? వెళ్ళు. అజిత్ గారు, ఎవరు? నేను రాజశేఖర్. నమస్తే సార్, మీరా? మీరేంటండి ఇలా ఒంటరిగా రోడ్ మీదకి వచ్చారు?
మీరు హాస్పిటల్లో ఉండాలి కదా, ఇలా ఎలా వచ్చారు? అక్కడ ఉండలేకనే ఇలా వచ్చానండి. ఏంటి, ఉండలోకి వచ్చేస్తారా? అంటే మీరెవరికి చెప్పకుండా వచ్చేస్తారా? అవునండి. ఏంటండి మీరు అలా వచ్చేస్తే ఎలాగండి? పాపం మీ వాళ్ళు అక్కడ ఎంత ఎదురు చూస్తున్నారో ఏంటో. రండి వెళ్దాం. లేదండి, నేను రాలేను. నన్ను వెళ్ళనియండి ప్లీజ్. ఎక్కడికి వెళ్తారు? ఏమో తెలీదు. నాకు ఈ జీవితం నచ్చడం లేదండి. నేను వెళ్ళిపోతాను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఆగండి అజిత్ గారు, ఏంటి మీరు చేస్తున్న పని? ముందు వెళ్దాం, పదండి. లేదండి, నేను రాలేను. నా వల్ల అందరికీ ఇబ్బందే తప్ప నా వల్ల ఎవరికి ఉపయోగం లేదు. నేను అందరికీ ఒక బర్డెన్ అవుతానండి. ఏంటండి మీరు మాట్లాడే తీరు అస్సలు బాగోలేదు అజిత్ గారు. చూడండి, ఇది కరెక్ట్ కాదు. ముందు కారెక్కండి. ప్లీజ్ సార్, నేను ఇలా బ్రతకలేను. నా మీద ఎవరైనా జాలి చూపిస్తే నేను అస్సలు తట్టుకోలేను. ఈ చీకట్లో నేను గడపలేను. నన్ను వదిలేయండి, నేను వెళ్ళిపోతా. అజిత్ గారు, చీకటి ఎప్పటికీ శాశ్వతం కాదు. చీకటి వెనకాలే వెలుగు కూడా ఉంటుంది. కానీ నా జీవితానికి అవకాశం లేదు. అజిత్ గారు, అది డిసైడ్ చేయాల్సింది మీరు కాదు, ఆ దేవుడు. మీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా దయచేసి కారెక్కండి ప్లీజ్. ఎక్కడికి వెళ్ళాడు రేఖ మీ అన్నయ్య? ఇక్కడ ఎంతమంది ఉన్నారు, కంటికి రెప్పలా చూసుకుంటారు అన్నావు. మరి నా బిడ్డ ఏమయ్యాడు? కళ్ళు కనిపించిన మనిషి ఎక్కడికి వెళ్ళాడు? ఎవరి తోడు లేకుండా బయటికి వెళ్తాడా? చెప్పండి డాక్టర్ గారు, మా అమ్మ అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మీరందరూ ఉంటారనే కదా మేము మా అన్నయ్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళింది. బిల్స్ కట్టించుకునేటప్పుడు చిన్న డిస్పోజబుల్ సిరంజ్ కూడా వదలకుండా లాక్కుంటారే, మరి పేషెంట్ని అలా ఎలా వదిలేశారండి? చూపు లేని మనిషి బయటికి ఎలా వెళ్ళాడు? పక్కన ఎవరి సాయం లేదు. ఏదైనా జరిగితే ఎవరిదే రెస్పాన్సిబిలిటీ? తిరిగ్గా సారీ అని ఒక మాట చెప్తే సరిపోతుంది అనుకుంటున్నారా? చెప్పండి. వీళ్ళని ఎలా కాదండి, వెంటనే పోలీసుల్ని మీడియాని పిలిపించి అందరికీ తెలిసేలా చేయాలి. ప్లీజ్ మీరు కొంచెం ఆపుతారా? ఏమ్మా, మేము ఎలాగైనా మీ బ్రదర్ని పట్టుకుంటాం. సీసీ ఫుటేజ్ చూస్తున్నాం. దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి ప్లీజ్. నా కొడుకుని క్షేమంగా తీసుకురండి అయ్యా. వాడికి చూపు లేకపోయినా నేను నా బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటాను. దయచేసి వాడిని నాకు చూపించండి. ఇంకా నిలబడి చూస్తారే? వెళ్ళండి, వెళ్ళి అన్ని చోట్ల వెతకండి. ఆ అజిత్ని తీసుకుని రాకపోతే మీ అందరి ఉద్యోగాలు పోతాయి. మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. మైండ్ ఇట్. వెళ్ళండి. అమ్మా, అదిగో అన్నయ్య వచ్చేసాడు. ఏరా నాన్న, ఎక్కడికి వెళ్ళావురా? ఏమైపోయావు? నువ్వు కనిపించలేదని మేము ఎంత భయపడ్డామో తెలుసా? నీకేదైనా జరిగితే మేము ఎలా బతకాలరా? అసలు ఎక్కడికి వెళ్ళావన్నయ్య? అందరూ నీకోసం ఎంత టెన్షన్ పడుతున్నావో తెలుసా? వాట్ మిస్టర్ అజిత్, మీరు ఇలా వెళ్ళిపోతే ఎలా? మీకోసం మీ వాళ్ళు ఎలా బాధపడుతున్నారో చూడండి. స్టాఫ్ అంతా మీ వల్ల తిట్లు తిన్నారు. అసలు బయటికి ఎందుకు వెళ్ళారు? ఎలా వెళ్ళారు? నా మనసేం బాగలేక వెళ్ళాను డాక్టర్. ఈ చీకటిని భరించలేకపోతున్నాను. అందరికీ భారం అయిపోతున్నాననే ఫీలింగ్ వచ్చేసింది. అందుకే ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నాను.
పని చేసావురా. నీ దారి నువ్వు వెళ్ళిపోతే మేమందరం ఏమైపోతాం అనుకున్నావు? నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నావురా. నేను ఎవరికైనా భారం అవుతానమ్మా. నా మీద ఆశలు పెట్టుకోవద్దు. నన్నంతగా ప్రేమించొద్దు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు మాకు భారం కావడం ఏంట్రా? వెళ్ళిపోతే అందరం కలిసిపోదాం, అంతేకాని నీ అంతటి నువ్వు వెళ్ళిపోతే మేము బతకలేవురా. చూడొచ్చు, ఇందాక నువ్వు అన్నావు కదా నేను ఎవరి కోసం బతకాలి అని. ఇదిగో వీళ్ళ కోసం బతకాలి. నీకు జరిగింది ఒక చిన్న ప్రమాదం. ప్రమాదాలు ఎదురయ్యాయని ప్రయాణాలు మానుకోవటం, కష్టాలు వస్తాయని కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చోవడం అంత మూర్ఖత్వం మరొకటి ఉండదు అజిత్. అసలు నీకు చూపు రాదని నువ్వు అనుకుంటున్నావు? సర్జన్స్ కోసం ప్రపంచం నలుమూలలా వెతుకుతున్నావు. ఏదో ఒక మార్గం దొరుకుతుంది. అవును అజిత్, టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. మీలాంటి చదువుకున్న వాళ్ళు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? నీ కేసు ఒక ఛాలెంజ్గా తీసుకుని కష్టపడుతున్నావు. నువ్వు మాకు కోఆపరేట్ చేయకపోతే ఎలా? అజిత్, నీకు తెలిసే ఉంటుంది, తాళం తయారు చేసినప్పుడే దాంతోపాటు దాని కీ కూడా తయారయ్యి ఉంటుంది. అలాగే సమస్యతో పాటు దాని పరిష్కారం కూడా తయారయ్యి ఉంటుంది. మనం దాన్ని వెతికి పట్టుకోవడం కాస్త లేట్ అవుతుంది. ఆ మాత్రం దానికే భయపడ్డం, కంగారు పడ్డం అనేది ఉండకూడదు అజిత్. ఇక నుంచి ఇతను బయటికి పోకుండా జాగ్రత్తగా చూసుకోండి. నీకు మళ్ళీ చూపొచ్చే మంచి రోజు కోసం ఆశతో, నమ్మకంతో ఎదురు చూడాలి అజిత్. ఫ్రెష్ అయ్యి వస్తారా? భోజనం వడ్డిస్తాను. ఇప్పుడు నాకు ఆకలిగా లేదు అంజలి, తర్వాత తింటానులే. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? ఆ అజిత్ గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా, భయంగా ఉందంజలి. ఏమైందండి? రోజు రోజుకి అతనిలో నమ్మకం అనేది తగ్గిపోతోంది. చూపు ఇంక రాదేమో అనే ఆలోచన బాగా పెరిగిపోతోంది. ఇవి ఆలోచనలు ఇంకా ఇంకా పెరిగితే తనేమవుతారో అని భయంగా ఉంది. ఇవాళ ఏం జరిగిందో తెలుసా? అతను హాస్పిటల్ నుంచి ఎటో వెళ్ళిపోయాడు. అవునా? అవును. ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్ నుంచి ఎలా బయటపడ్డాడో తెలీదు, కానీ బయటపడ్డాడు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ వచ్చిపోయే వెహికల్స్కి అడ్డుపడుతున్నాడు. అలా వస్తూనే నా కారుకు అడ్డుపడ్డాడు. నేను చూశాను కాబట్టి క్షేమంగా అతన్ని తీసుకుని వెళ్ళి అప్పచెప్పాను. లేదంటే అసలు ఏం జరిగేదో, అసలు ఎందుకలా అతను బిహేవ్ చేస్తున్నాడో అర్థం కావటం లేదు. చూపు రావాలని అందరూ ఎంత కోరుకుంటున్నారో అతనికి అర్థం కావటం లేదు అంజలి. అసలు ఎందుకు అలా చేస్తున్నాడో కనుక్కోకపోయారా? నిజంగా మీరున్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమయ్యేది? ఎందుకు చేస్తున్నాడు అంటే చెప్పడానికి తన దగ్గర చాలా కారణాలున్నాయి. కానీ నాకు తెలిసిన ఒకే ఒక కారణం తన ఒంటరితనం. అమ్మ, నాన్న, చెల్లి వీళ్ళు ఎలాగో అతనితోనే ఉంటారు. కానీ అతనితో జీవితం పంచుకునే మనిషి మాత్రం కనీసం అతని మొహం కూడా చూడలేదు.
అట్లీస్ట్ అతను ప్రేమించిన అమ్మాయి అయినా ఈ సమయంలో అతనికి తోడుంటే బాగుండనిపిస్తోంది. నిజం చెప్పాలంటే మగాడు పైకి ఎంత గంభీరంగా కనిపిస్తాడో లోపలంత పిరికివాడంజలి. మనసుకి దగ్గరైన మనిషి లేకపోతే ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు. నేనెందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలని ఆలోచన చేస్తుంది. ప్రతి దశలోనూ మగాడికి ఆడదాని తోడు నీడ చాలా అవసరం. కానీ దురదృష్టం ఏంటంటే అర్థం చేసుకుని భార్య, అపార్థంతో దూరం చేసుకున్న ప్రియురాలు మాత్రమే ఉన్నారు. అందుకేనేమో అక్కడ ఉండకి వెళ్ళిపోయాడు. నేను ఎంత త్వరగా అతనికి చూపు తెప్పించాలా అని తాపత్రయపడుతుంటే తను మాత్రం ఎప్పుడు పారిపోవాలని చూస్తున్నాడు. ఏం చేయాలో ఏంటో. చెప్పంజలి. ఏంటి రేఖ, మీ అన్నయ్య ఒక్కడే హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాడా? రాజశేఖర్ గారు చెప్పారా? నిజమేనే, ఆయనే దేవుళ్ళ వచ్చి కాపాడారు. లేదంటే ఏం జరిగేదో. ఇప్పుడు తను ఎలా ఉన్నాడు? సడేషన్ ఇచ్చి పడుకోబెట్టారు. కానీ అన్నయ్యని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది అంజలి. నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి రేఖ. నేనొచ్చినా తను మరింత ఎమోషనల్ అవుతాడేమో. ఈ సమయంలో తోడుగా ఉండాల్సిన గీత కనీసం ఇటువైపు కూడా రావడం లేదు. నువ్వొస్తే అన్నయ్య ఏమవుతాడోనని నువ్వు భయపడుతున్నావు. అది కాదు రేఖ. నేను అర్థం చేసుకోగలనులే అంజలి. నిజానికి నువ్వు ఇక్కడికి రాకపోవడమే మంచిది. ఎందుకంటే నీకు అన్యాయం చేశానని ఫీల్ అవుతున్నా అన్నయ్య. నువ్వొస్తే ఇంకెంత ఎమోషనల్గా ఫీల్ అవుతాడో. రాజశేఖర్ గారు మీ అన్నయ్యకి చూపు తెప్పించడానికి చాలా కష్టపడుతున్నారు రేఖ. నువ్వు ఎలాగైనా సరే మీ అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అంజలి, చూసుకుంటాను. కష్టపడితే వాడి కళ్ళకు చూపు రావచ్చేమో గాని వాడి జీవితంలో మాత్రం వెలుగు వస్తుందో రాదో. అంటే ఏంటి డాడీ, కళ్ళు లేని వాడితో నన్ను కాపురం చేయమంటారా? అసలు మీరు నాకు తల్లిదండ్రులేనా? ఇదిగో తీసుకో. ఎందుకమ్మా? ఖర్చుల కోసం ఉంచినాన్నా. నా జీవితంలో మొట్టమొదటిసారి డబ్బులిస్తే వద్దు అని చెప్తాను తల్లి. నిన్ను చూడాలనిపిస్తే మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోతాను తల్లి.